ఇక విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సదస్సులో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇన్వెస్టర్స్ మాట్లాడారు. ముఖ్యంగా కరణ్ అద్వానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఇన్వెస్టర్గా ఉంటాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని అందుకుంటూ దాంతోపాటు ప్రయాణిస్తాము. ముఖ్యంగా విశాఖ నగరం భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా భారతదేశానికి ఒక తూర్పు ముఖంగా విశాఖ నగరం డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రపంచమంతా కూడా దేశమంతా ఇటు తూర్పు వైపుకు చూస్తోంది అని చెప్పి చెప్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వస్తే 2 రౌండ్లు ముగిసే నాటికి కాంగ్రెస్ 1000కి పైగా మెజారిటీతో ఉంది. మూడో రౌండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా షేక్పేటకు సంబంధించి 62 మాత్రమే మెజారిటీ తోటి కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత రెండో రౌండ్కి వచ్చేసరికి 1000 దాటడం, కాంగ్రెస్ మెజారిటీ 1000 దాటడం అనేది ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అనేది అంచనా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రీపోల్ ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రీపోల్ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. రెండిట్లో ఏది నిజమవుతుంది? ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే కొంతవరకు కాంగ్రెస్ వైపు ఉంది, కానీ 2 పార్టీలు హోరాహోరీగానే పోరాడుతున్నాయి. ఇక మూడో వైపు కేంద్రంలో అధికారంలో ఉండి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉన్న పార్లమెంటు సీటు బీజేపీకి పార్లమెంటు సీట్ల అధికారంలో ఉండి దాంతోపాటు ఒక కేంద్ర మంత్రి ఆధీనంలో ఉన్న ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ 2 రౌండ్లలో కూడా కనీసం 300 ఓట్లు కూడా సాధించలేకపోయింది అనేది కనిపిస్తుంది. ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ఇంత డిజాస్టర్ బీజేపీకి లేదు. ఇంత కని విని ఎరుగని ఒక రకంగా పరాజయం బీజేపీ పాలవుతుందా? దీని వెనక కారణాలేంటి? నాయకుల మధ్య ఐక్యత లోపించడమా, లేదంటే అసలు నాయకులందరూ కూడా తొలుత క్యాంపైన్కి దూరంగా ఉండడము, చివరి నిమిషంలో బండి సంజయ్ గారు రావడంతో కొంతవరకు కూడా కనీసం ఒక ప్రజెన్స్ కనిపించడం, వీటన్నిటి నేపథ్యంలో కేవలం నాయకుల మధ్య అనైక్యతే అక్కడ బీజేపీ ఈ పరిస్థితికి కారణమా, లేదంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్న జూబ్లీ హిల్స్ పట్ల కొంతవరకు అంతా తానై వ్యవహరించిన ఎక్కడో ఏదో లోపం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా జూబ్లీ హిల్స్కు సంబంధించి మూడో రౌండ్ ట్రెండ్స్కు సంబంధించి మా రిపోర్టర్స్ అక్కడ ఉన్నారు లైవ్లో. శ్రీనివాస్ గారు ఉన్నారా? ఇక జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ 2 రౌండ్లలో పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో అత్యంత స్వల్ప ఆధిక్యత, రెండో రౌండ్కి వచ్చేసరికి 1000 ఓట్ల పై ఆధిక్యతలో కాంగ్రెస్ కొనసాగుతుంది. ఇక బీజేపీకి సంబంధించి 2 రౌండ్లలో కూడా 307 ఓట్లు మాత్రమే సాధించింది. మరోవైపు బీహార్లో ఎన్డీఏ సర్వేలన్నీ కూడా సర్వేల అంచనాలన్నింటినీ కూడా నిజం చేస్తూ
ఈ ఎన్డీఏ బీహార్లో స్పష్టమైన ఆధిక్యతతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 135 స్థానాలకు పైగా ఎన్డీఏ ఆధిక్యతలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసినట్లుగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఏంటి, మూడో రౌండ్ ఎలా ఉంది, అదేవిధంగా తొలి రౌండ్లలో హోరాహోరీ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు. అజిత గారు, ఇప్పుడే మూడో రౌండ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొంత సమాచారం మీడియాకి ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి రౌండ్లో 62 ఓట్లతో ఆధిక్యతతో కాంగ్రెస్ ఉండగా, అదేవిధంగా రెండో రౌండ్కి వచ్చే వరకు మెజార్టీ పెరిగిందని చెప్పవచ్చు. 1144 మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే కాంగ్రెస్కు విజయ అవకాశాలే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా మొదటి నుండి అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నుండి కూడా బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుందన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అదేవిధంగా నువ్వా నేనా అనే స్థితిలోనే ఇటు షేక్పేట డివిజను కౌంటింగ్ జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా షేక్పేట డివిజన్ మైనార్టీలతో ఉన్నటువంటి డివిజన్. అక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా తమ ఓట్ బ్యాంకును కేంద్రీకరించి అక్కడ ఓట్ బ్యాంకును సాధించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసింది. అదే షేక్పేట డివిజన్ దాదాపుగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను పూర్తిగా తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. అన్ని డివిజన్ల కంటే షేక్పేట డివిజన్లో 77 బూతులలో ఉన్నది. ఆ షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్కు ఒకవేళ లీడ్ వస్తే కాంగ్రెస్ ఫలితం తారుమారే అవకాశం కూడా ఉండేదని చెప్పవచ్చు. అలాంటి షేక్పేట డివిజన్లో దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి 3 రౌండ్ల వరకు 3000 పైగా కాంగ్రెస్ లీడ్లో ఉంది. అంటే మిగతా డివిజన్లు చూసుకునేది ఉంటే కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చే డివిజన్లు అని చెప్పవచ్చు. నవీన్ యాదవ్ శ్రీనివాస్ గారు, మూడో రౌండ్ కి సంబంధించి వివరాలు వచ్చినాయా? మూడో రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారన్నటువంటి సమాచారం ఉంది. మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్కి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో ఆందోళన కూడా చేస్తున్నట్లు మన మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. కొంత ఇటు మీడియాకు సమాచారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆ జాప్యం వల్లనే పూర్తిగా ఇటు సమాచారం అందలేదు అన్నటువంటి దాని మీద మీడియా ప్రతినిధులు ఇటు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్న కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు మూడో రౌండ్ ముగిసే వరకు దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు 3000కు పైగా మెజార్టీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 4వ రౌండ్ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అజిత గారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక విషయం అంటే సరే, రెండు కూడా హోరాహోరీగానే కొనసాగుతున్నాయి రెండు పార్టీలు కూడా. మరోవైపు ఏంటి బీజేపీకి సంబంధించి గత ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో 65,000 ఓట్లు సాధించింది జూబ్లీ హిల్స్లో. అదేవిధంగా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 25,000 ఓట్లు సాధించిన, పార్లమెంటుకు వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకొని 65,000 ఓట్లు సాధించిన బీజేపీ ఒకవైపు కేంద్రంలో ఇప్పుడు మొత్తం మోడీ గవర్నమెంట్కి సంబంధించి కేంద్రంలో బీజేపీకి బాగా ఇమేజ్ కూడా పెరిగింది. దీంతో పాటు ఇటు మంత్రిగా అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించిన లోక్సభ సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అంతా తాన ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అన్నీ చేసినా సరే చివరికి 3 రౌండ్లలో కూడా 400 కూడా వచ్చినట్టు కనిపించట్లేదు, కేవలం 300 ఓట్లే కనిపించినాయి. ఎప్పుడు కూడా ఇంత డిజాస్టర్ లేదు కదా బీజేపీకి, ఏంటి కారణం? పైగా ఓటు సాధించి ముఖ్యంగా షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అనే స్థితిలో ఉన్న పరిస్థితి ఉంటే బీజేపీకి మాత్రం కేవలం 400 పైగా ఓటు సాధించింది. అంటే ఇదే పరిస్థితి చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. బీజేపీకి ఇదే పరిస్థితి కొనసాగితే లంకల దీపం పెట్టి వివాదం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మనం చూసేది అభ్యర్థి ఎన్నికల్లో కిషన్ రెడ్డి పాత్ర ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే ఆ పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే టికెట్ కేటాయింపు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఓటమి కూడా బాధ్యత కిషన్ రెడ్డి తీసుకోవాలన్న విషయాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మీరు లైన్ లోనే ఉండండి.
మొత్తం మీద మూడవ రౌండ్ ముగిసేసరికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 3000 కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3400కు పైగా ఆధిక్యం కనపరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాదాపు అంటే పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ వైపే అంటే ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్పినాయో అలానే కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ బరిలో దాదాపు 3 దఫాలుగా ఒకసారి 2014లో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అదేవిధంగా 2018, 2023 రెండు సార్లు కూడా మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే దాదాపు 3 సార్లు అటు పరోక్షంగా ప్రత్యక్షంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఆధీనంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా గత 2 దఫాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కిషన్ రెడ్డి గారు దాంతో పాటు సికింద్రాబాద్ లోక్సభ నుంచి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారి పార్లమెంటు పరిధిలోనే ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నాడు. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి ఇంకా దాదాపు 4, 5, 6 రౌండ్స్ పూర్తయితే గానీ అసలు ఎలా ఉంటది అని అనేది పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. ట్రెండ్ అని అనేది పూర్తి స్థాయిలో వస్తుంది. 4 రౌండ్ 5, 6 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇక జూబ్లీ హిల్స్ కు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా పోరాడాయి. ఒక రకంగా ముఖ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే కూడా అధినేతలే ఇది ఎలక్షన్స్ మొత్తం కూడా అధినేతల మధ్యనే జరుగుతోంది అన్నట్లుగా జరిగింది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితం మరికొద్దిసేపట్లోనే రానుంది. ఇక జూబ్లీ హిల్స్ కు సంబంధించి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 3000 ఓట్ల ఆధిక్యతతో 3000కు పైగా ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మరోవైపు బీహార్కి సంబంధించి కూడా ఎన్డీఏ పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ని దాటినట్లు కనిపిస్తోంది. 135 స్థానాలకి పైగా ఆధిక్యతలో ఎన్డీఏ ఉంది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ గత 2 దఫాలుగా బీహార్లో ఏనాడు కూడా ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాలేదు. కానీ ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తుంటే 138 స్థానాల్లో బీహార్ ఇటు ఎన్డీఏ అదేవిధంగా 83 స్థానాల్లో మహాగఠబంధన్ ఆధిక్యతలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇతరులు మరో 5 స్థానాల్లో కనిపిస్తున్నారు.
ఎస్, ఇక అధికారికంగా జూబ్లీ హిల్స్ కు సంబంధించిన మొదటి రౌండ్ ప్రకటించారు. ఇందులో